హల్లెలూయా. ఆయన మరణము పునరుద్ధానము గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈ పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన అనే మాట కూడా మనం ఎందుకు చెప్తామంటే, ఆయన పునరుద్ధానం అయినట్లుగాను మనకి పునరుద్ధానం ఉందా? ఈరోజు వర్తమానం ఏంటంటే, ఆయన పునరుద్ధానం అయ్యాడు, ఆయన మహిమ శరీరం ధరించుకున్నాడు. మహిమ శరీరం ధరించుకున్న తర్వాత ఆయన 40 రోజుల పాటు శిష్యులకి కనపడి అనేక విషయాలు వాళ్ళకి చెప్పి అనేక పనులు ఆయన ఆ శరీరంతోనే చేశాడు. అటువంటి శరీరం మనకి వస్తుందా? ఎప్పుడు వస్తుంది? వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? లేదా పరలోకంలో ఈ శరీరంతో మనం ఎలా ఉంటాము అన్నది రోజు వర్తమానం. అందుకని పునరుద్ధానం అంటే ఏంటో మీరు అంటే నార్మల్గా తీసుకొని అంటే లోకానుసారంగానే మనం జీవిస్తాం, కానీ మనలో ఉన్న క్రియలు ఏమి మనం మార్చుకోబడటానికి సమయం పట్టొచ్చామో, ఒకవేళ అంత సమయం మీకున్న మార్పు రాకపోతే కనుక మనకు పునరుద్ధానం అనేది ఇంకా మీకు వ్యర్థమైపోతుంది. అది అందుకని ఆ పునరుద్ధానం గురించి యేసు క్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత కొన్ని పనులు ఆయన చేశాడు. అన్ని వివరించుకోవడానికి మనకు సమయం సరిపోదు, కొన్ని మాత్రం మనం వివరించుకుందాము. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బానీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. యేసు క్రీస్తు వారు పునరుద్ధానమైన తర్వాత ఆ పునరుద్ధానం ఉన్న శరీరంతో ఏం చేస్తున్నాడు? మొదటగా మనుషుల్ని పిలుస్తున్నాడు, మనుషుల్ని పలకరిస్తున్నాడు. అంటే ఇలా మనుషుల్ని చూడటం, మనుషుల్ని పలకరించడం అనేది పునరుద్ధానం తర్వాత, అంటే మనకు మహిమ శరీరం వచ్చిన తర్వాత వస్తుంది. ఇందుకు హెబ్రీ భాషలో ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థం. అంటే ఆయన ఆ బోధకుడు, అంటే ఏదైతే బోధన చేశాడో ఆయన ఇంకా ఏమంటుందంటే గురువు. అంటే ఆయన నడిచిన విధానం ఏంటో నేర్పించడం కోసం ఆ గురువుగా లేదా ఆయన ప్రతినిధిగా ఆయన మనకు సాదృశ్యంగా ఉన్నాడు. ఇంకా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన పునరుద్ధానమై లేచిన తర్వాత మనతో మాట్లాడుతున్నాడు. ఎవరితో? మనుషులతో మాట్లాడుతున్నాడు. ఇంకా మనం చెప్పుకునే దెయ్యాలు కానీ భూతాలు కానీ ఇంకా ఎయ్యి కూడా మాట్లాడగలిగేవి లేవు. ఏమున్నాయి? మనతో డైరెక్ట్గా ఏది కూడా ఎయ్యి కూడా మాట్లాడలేవు. మాట్లాడగలిగే శక్తి ఎవరికి ఉందంటే పునరుద్ధానమైన యేసుకి, ఆ యేసు క్రీస్తుగా మార్చబడిన ఆయనకి మాత్రమే ఉంది. ఆయన చక్కగా ఆమెను పలకరిస్తున్నాడు. ఆమె కూడా ఏమంటుందంటే మీరు నాకు గురువు. అంటే సాదృశ్యం, అంటే మరణ పునరుద్ధానం నుంచి పునరుద్ధానుడు అయ్యాడు అన్న దానికి ఏంటంటే సాదృశ్యం. ఆ తర్వాత మరలా ఇంకొక వచనం కూడా చదువుకున్నాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం కూడా చూద్దాం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాడు. అంటే యేసు క్రీస్తు వారికి మహిమగల శరీరం వచ్చినాక ఏమైంది? ఆ తలుపులు అన్ని కూడా మూసుకొని ఉండేవి. మామూలుగా మనుషులుగా మనం ఉన్నప్పుడు ఈ శరీరంతో రావాలంటే తలుపులు తీసి కానీ లేదైనా ప్రమాదాలు జరిగినప్పుడు తలుపులు బద్దలుగొట్టి మాత్రమే రాగలుగుతాం, కానీ మూసున్న తలుపుల నుంచి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో మన శరీరం సహకరించదు. ఎందుకంటే ఈ శరీరానికి కూడా కొన్ని నిబంధనలు, కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఏంటంటే ఈ శరీరానికి ఉన్న ఆజ్ఞ ఏంటంటే నువ్వు కొంతవరకే పని చేయగలుగుతావు, తర్వాత ఏమైపోతావు? అలసిపోతావు. కొన్ని చోట్లకే వెళ్ళగలుగుతావు, కొన్ని చోట్లకి నువ్వు వెళ్ళలేవు.
అందుకని యేసుక్రీస్తు వారు ఇక్కడ ఎలా ఉన్నాడంటే, వారు యూదులకు భయపడి తలుపులు వేసుకొని రహస్యముగా వాళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వాళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు, అంటే వారి ముందు నిలిచాడు. ఇది మహిమ శరీరానికి ఉన్న లక్షణము. అంటే కొన్ని లక్షణాలు మాత్రమే. అంటే ఉదాహరణకి ఇవి కొన్ని ఉదాహరణలు అనుకోవచ్చు, అంటే పూర్తిగా కాదు, కొన్ని ఉదాహరణలు. మొదటగా ఏమవుతుంది, మనుషులతో మాట్లాడుతున్నాడు. తర్వాత మనుషుల ముందు ఆయన ప్రత్యక్షపడుతున్నాడు. తర్వాత మనుషులతో ఏం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన మరణం తర్వాత, అంటే పునరుద్ధానం అయిన తర్వాత మాత్రమే జరుగుతుంది. అంటే పునరుద్ధానం తర్వాత ఏమవుతుంది, మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షపరచబడుతున్నాడు, అంటే సాధ్యం కాని పనులు వాళ్ళ ముందు చూపిస్తున్నాడు. తర్వాత మూడోది లూకాసు వార్త 24:41. ఇవి సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీకు ఈ సంగతులన్నీ మీకు చెప్తున్నానంటే, మనం కూడా ఇలాగా మహిమ గల శరీరాన్ని మనం చనిపోయిన తర్వాత మనకు వస్తుంది. అంటే చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారికి ఎలా అయితే శరీరం మహిమ గల శరీరం ఉందో అటువంటి శరీరం మనకి కూడా ఉంటుంది. యేసుక్రీస్తు వారి గురించి ముందు మనం తెలుసుకున్న తర్వాత మనకి ఆ మహిమ గల శరీరము వస్తుందా, వచ్చినప్పుడు మనం ఎలా ఉంటాం అన్నది మనం కొంచెం ధ్యానం చేద్దాం. చదవమ్మా. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఇక్కడ ఏముంటుంది, మరలా ఆయన మహిమ శరీరంతో వచ్చినాక వారు ఆశ్చర్యపడుతున్నారు, అసలు దిగ్భ్రాంతి పొందారు. అలాంటి సమయంలో మీ దగ్గర తినడానికి ఏమన్నా అన్నప్పుడు వీళ్ళు మరలా తింటారా లేదో అని వాళ్ళకి ఒక భయము, ఈయన నిజంగా ఆహారంగా మనలాగా ఉంటాడా లేదా అన్న ఒక భయం, ఆందోళన ఉన్నప్పుడు వారి ముందే ఆయన ఏం చేశాడు, భుజించాడు. ఆయన ముందే ఆయన తీసుకొని తిన్నాడు. అంటే మహిమ గల శరీరం వచ్చినాక ఏమవుతుందంటే మనకి ఆహారం కూడా ఉంటుంది. ఈ మహిమ గల శరీరం బట్టి, లేదా ఈ మహిమ గల శరీరంతో యేసుక్రీస్తు వారు చేసిన పనులు ఎందుకు వివరిస్తున్నామంటే, మనకి ఒకానొక కాలంలో మనకు ఒక శరీరం వస్తుంది. తర్వాత కూడా చదువమ్మా, మత్తయి సువార్త 28:9. ఇక్కడ మనం మూడు విషయాలు చూసాం. ఒకటి, మనతో మాట్లాడుతున్నాడు. రెండవది, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా అక్కడ ప్రత్యక్షం అవుతున్నాడు. మూడవది ఏంటంటే ఆయన ఆహారం కూడా పుచ్చుకుంటున్నాడు, ఆహారం కూడా భుజిస్తున్నాడు. చదువమ్మా. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకి మొక్కగా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే తర్వాత యేసుక్రీస్తు వారిని వాళ్ళు మొక్కుతున్నారు. అంటే మహిమ శరీరం ధరించిన తర్వాత ఏమేం పనులు జరుగుతాయి అన్నది ఇలా ఆలోచించండి ఈ వాక్యాన్ని. మొదటగా ఏమవుతుంది, మనం ఒకరిని ఒకరు చూసుకుంటాము, పలకరించుకుంటాము, తర్వాత చూసుకుంటాము, తర్వాత ఆహారం తింటాము, తర్వాత ప్రభువు వారికి మొక్కుతాము. అంటే ఇవన్నీ మీకు చెప్పాలంటే పరలోక రాజ్యానికి సంబంధించి కూడా మీకు చెప్పాలనుకున్నాను. సమయం సరిపోదు కాబట్టి మీకు ఉన్న దానిలోనే కొంచెం క్లుప్తంగా వివరిస్తాను. యేసుక్రీస్తు వారి మహిమ గల శరీరం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు చేస్తున్న పనుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఆయన ఎలా ఉన్నాడు మహిమ శరీరం ధరించుకొని. ఇంకా మనం ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలనుకుంటే, యేసుక్రీస్తు వారే ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణమై ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన మాత్రమే ఇక్కడ మరణించి పునరుద్ధానం అవడానికి గల కారణం ఏంటి, ఎందుకు అలా వచ్చాడు? యేసుక్రీస్తు వారు అక్కడే ఉండి మన పాప క్షమాపణలన్నీ క్షమించవచ్చు కదా. ఆయన ఒక ఆజ్ఞతో లేదా ఒక మాటతోనే భూమి ఆకాశాలు సృజించబడ్డాయి కదా. మరి ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అంటే,
మన పూర్వీకులు ఉన్నారు కదా, ఇందాక పాట పాడుకున్నాం కదా, మన పూర్వీకులు ఉన్నారు కదా, పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే దేవి దేవతల్ని, లేదంటే అబ్రహాము గారు అనేక సార్లు ఆయన అనేక సూచక్రియలు చేసి వస్తే, ఆయన మోషే గారు వస్తే ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే, ఆయన లేనప్పుడు ఒక దూడను తయారు చేసుకొని మమ్మల్ని కాపాడింది ఇదే. ఏం తయారు చేసిన వాళ్ళు? ఒక దూడను తయారు చేసి, ఇదిగో మమ్మల్ని ఇప్పుడు దాకా కాపాడింది, సముద్రం చీల్చింది, తర్వాత మిడతల దండ వచ్చింది, అగ్ని కురిపించింది, నీళ్లు ఎర్రగా మారిపోయినాయి, ఇవన్నీ కూడా మాకు చేసింది ఇదిగో ఈ దూడే అని వాళ్ళు దాన్ని మొరుకుచున్నప్పుడు యేసుక్రీస్తు యెహోవా దేవుడు కోపపడతాడు. తర్వాత వాళ్ళకున్న ఆచారం ఏంటంటే సూర్యుని చంద్రుల్ని కూడా వాళ్ళు మొక్కుతూ ఉంటారు. అంటే సూర్య చంద్రుల్ని వాళ్ళు పూజిస్తూ ఉంటాడు. ఇంక ఇట్లాగా చెప్పుకుంటూ పోతే వాళ్ళు బొమ్మలను కానీ, సూర్య చంద్రులను కానీ, భూమిని కానీ, నీటిని కానీ, సమస్తాన్ని వాళ్ళు పూజించేవాళ్ళు. మాకు ఇవే అవన్నీ కూడా మాకు కలుగు చేస్తున్నాయి అని చెప్పి వాటిల్ని వాళ్ళు ఆరాధించేవాళ్ళు. ఆరాధించినప్పుడు ఇవన్నీ ఆయన గమనించి చూసినప్పుడు ఏమైందంటే, మనము పాప క్షమాపణ రక్తం ద్వారా కాకుండా మామూలుగా వీళ్ళకి పాప క్షమాపణ ఇస్తే, ఈ పాప క్షమాపణ ఇచ్చింది మళ్ళీ వేరే వేరే అనుకొని ఏం చేస్తారంటే వీళ్ళు మరలా అటువైపు తిరుగుతారేమో. ఎటు తిరుగుతారు వీళ్ళు? మరలా ఎటువైపు తిరుగుతారో, సూర్యుడి వైపు తిరుగుతారో, చంద్రుడి వైపు తిరుగుతారో, లేదా ఆ దూడ వైపు తిరుగుతారో, లేదా ఒక బొమ్మను చేసుకొని బొమ్మ వైపు తిరుగుతారో తెలియదు. కానీ ఇదిగో ఏ కాదు, ఇదిగో యేసుక్రీస్తు వారైన యెరూషలేములో ఒక ఆయన పుడతాడు అని లేఖనాల ద్వారా నెరవేర్చబడి ఆయన పుట్టి మరణ పునరుత్థానం కూడా ముందుగానే ఆయన చెప్పి, ఇదిగో నా ద్వారా తప్ప మీరు దేన్ని కూడా మనం చేయకూడదు, అంటే దేన్ని కూడా మీరు కొలవకూడదు, వాటిల్ని మొక్కకూడదు. ఉదాహరణకు మీకు ఇంకా అర్థం కావాలనుకుంటే 2 రోజుల ముందు ఎప్పుడు అంటే ఒక 10 రోజుల ముందు కొంతమంది శాస్త్రవేత్తలు చంద్రుడు చుట్టూ ఒక కొంత దూరానికి వెళ్ళి తిరిగి రావాలని వాళ్ళు ప్రయత్నించారు. చంద్రుడి దగ్గరికి వెళ్ళి తిరిగి వచ్చేసారు. లేదా కొంతకాలం ముందు ఏం చేశారంటే చంద్రుడి మీద మేము అడుగు పెట్టాము అని చెప్తున్నాడు. మనం ఏమనుకుంటామంటే చంద్రుడిని మనం దేవుడిగా కొలుస్తున్నాము, మరి ఆ దేవుణ్ణి మనం దాటి వెళ్ళిపోతున్నాం ఆ ర్యాకెట్లు వేసుకొని. లేదు, అలాగైతే కాదు. చంద్రుడి మీద మనం అడుగు పెడుతున్నాం అంటే దేవుడి మీద మనం అడుగు పెట్టేంత మనుషులు అంత యోగ్యత కలిగిన వల్ల కాదు. అందుకని ఆయన ఎందుకు వచ్చాడంటే, ఇటువంటి ఏమైనా పనులు మళ్ళా మీరు చేస్తారు, ఇదిగో వీళ్ళకి పాప క్షమాపణ దొరికిందని ఒక ఆజ్ఞతో మిమ్మల్ని అందరినీ కనుక మార్చేస్తే, మీ అందరూ మీకు నచ్చిన దేవుళ్ళు, దేవతలు, సూర్య చంద్రులు, లేదా ఆకాశాన్ని, నక్షత్రాలని, భూముల్ని చేసుకొని ఏం చేస్తారంటే వాటిల్ని మమ్మల్ని రక్షించిందని చెప్పి మళ్ళీ మీరు ఇంకొక వైపు తిరిగిపోతారేమో అని ఆయనే మరణం పునరుద్ధానం పొంది 40 దినాలు కనపడి పునరుద్ధానం తర్వాత మహిమగల శరీరంలో చేసే పనులు కొన్ని ఇక్కడ చేశాడు. ఆ పనులు ఏంటంటే మనిషిని పలకరించడం. మొట్టమొదటిగా మనం చూసుకోవాల్సిందంటే అదే రూపంలో ఉన్నాడు ఆయన. పునరుద్ధానం అయిన తర్వాత ఏ రూపం కూడా మారల. ఏ రూపంలో ఉన్నాడు? అదే రూపంలో ఉన్నాడు. అందుకే నువ్వు నన్ను నమ్మాలంటే నా గాయాలలో వేలిపెట్టి చూడు. అంటే పునరుద్ధానం అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక రూపం ఏమీ రాదు, వస్తుందా? యేసుక్రీస్తు వారు ఇవన్నిటిని మనం తుడిచిపెట్టడానికి, యేసుక్రీస్తు వారు మనల్ని రక్షణలో నడిపించడానికి ఇవన్నీ మార్గాలుగా ఆయన ఒక మాదిరిగా మనకి నిలబడ్డాడు. అందుకని ఇట్లాగే ఎటువైపైనా వెళ్ళిపోతారు అని చెప్పి వెళ్ళకోకుండా ఉండడానికి యేసుక్రీస్తు అనే పేరుని మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇంక మీరు అనుకుంటున్నట్టుగా ఈ లోకం అనుకున్నట్టుగా ఏ కూడా మీ పాపాలు క్షమించబడవు. మీకు మహిమగల శరీరం ఎక్కడి నుంచి కూడా మీకు రాదు. ఒకవేళ మీరు ఆ సూర్యుడో, ఆ చంద్రుడో, లేదా ఇంకో దేవుడితో, దేవతలో, గొర్రె లేదా మేక అనుకొని మీరు దాని దగ్గర ఉంటే అదేది కూడా మీకు మహిమగల శరీరం ఇవ్వదు. అందుకని యేసుక్రీస్తు వారు వచ్చి మన ముందు సాదృశ్యంగా నిలబడి మనకి అనేక రూపాల్లో ఆయన వాళ్ళ శిష్యులు కనపడి ఏమంటాడంటే, నేను ఉన్నాను, నేను చేసిన వాటికి ఏంటంటే మీరే సాక్షులు అని శిష్యులతో చెప్తారు. అందుకని ఆ శిష్యులు ఎంత బలంగా నిలబడ్డారంటే, తర్వాత వాళ్ళని చంపుతానంటే చంపేసేయి, మిమ్మల్ని సిలువ వేస్తామంటే సిలువ మామూలుగా వేద్దు, మమ్మల్ని తలకిందులుగా వేయండి, మిమ్మల్ని తల నరికేస్తామంటే నరికేయండి. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం ఏంటంటే మాకు మహిమ గల శరీరం మరలా మాకు వస్తుంది. ఎందుకంటే ఈయన తర్వాత చదువుదామమ్మా, ఎక్కడి వరకు చదివాము?
ఒకటో కొరింథీయులకు రాసిన పత్రిక అంటే అపోస్తుల కార్యాలు 1:3 చదవండి. అక్కడ వాళ్ళతో కలిసిన ఆ రోజులను మనం గుర్తు చేసుకొని మనం తర్వాత వర్తమానంలోకి వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొని ఉన్నాడు. అంటే 40 రోజులు వాళ్ళతో ఉండి దేవుని రాజ్యంలో ఏమే సంగతులు ఉంటాయో ఆ సంగతులు అన్నిటిని గురించి వాళ్ళకి బోధించి చెప్పి తన్ను తానుగా పరిచయం మరలా చేసుకున్నాడు. అంటే అప్పుడు దాకా ఆయన నార్మల్ గా వీళ్ళు వేరే రూపాల్లో మళ్ళీ వెళతారేమని సజీవుడిగా తను తాను పరీక్షించుకున్నాడు. అంటే రుజువు చేసుకున్నాడు. రుజువు చేసి వాళ్ళని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని పంపించాడు. నమ్మి బాప్తిసం పొందిన వారికి రక్షణ దొరుకుతుంది, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అంటే ఈ నమ్మిన వారికి ఏం కలుగుతుంది అన్నది, మనకి మహిమ శరీరం వస్తుందా లేదా అన్నది మనం ఇప్పుడు ఆ మాట చదువుకుందాం. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 51, 52, 53, 54 చదవాలి. 2 వచనాలలో చదవమ్మా. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. ఇక్కడ వరకు మనం ఫస్ట్ ధ్యానికి అర్థం అవటానికి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రవర్త అంటే ఈయన ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో మీకు ఒక మర్మము చెప్తున్నాను. ఏంటంటే ఆ మర్మము, చనిపోయిన తర్వాత ఎవరు ఎట్టుపోతారో మాకు తెలియదు. ఉన్నంత కాలంలోనే నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తాను, నాకు నచ్చినట్టుగా చేస్తాను. చనిపోయిన తర్వాత ఏమైతే కూడా మాకు తెలియదు కాబట్టి ఉన్నప్పుడే మేము ఇక్కడ అనుభవించాల్సిన అనుభవం మొత్తం కూడా అనుభవిస్తామని పాపంలోకి వెళ్ళిపోతారేమని చెప్పి, ఇదిగో మీకు ఒక మర్మము చెప్పుచున్నాను, మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించాము. ఏంటంట? మనమందరము కూడా నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోర రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఏంటంటే కడబోర రోగానే ఒక్క రెప్పపాటు సమయంలోనే ఎలా ఉంటుందంట? ఒక రెప్పపాటు సమయంలోనే మన శరీరానికి ఏమవుతుంది? మార్పు వచ్చేస్తుంది. అదేందయ్యా అలా చెప్తున్నారు, రెప్పపాటులో ఎట్లయినా మారిపోద్దా అని మనం చెబితే అమ్మటే ఆపోజిట్ మనుషులు అలా మాట్లాడతారు. వాళ్ళకి అందుకని వాక్యంగా చెప్తే అర్థం కాదని కొంత నేను లోక భాష కూడా చెప్తా ఉంటాను. ఏం జరిగిందమ్మా అని మనం ఎవరిని అడిగానుకో, మేము బండి మీద ఇలా వెళ్తున్నాము, కనురెప్ప కొట్టి అట్లా అనేసరికి ఏం జరిగిందో మాకు అర్థం కాలేదు, కానీ మా ఆయన కాళ్ళు 2 పోయినాయి. లేదా రెప్ప పాటున ఆయన తల చిదిరిపోయి ఆయన రూపం కనపడకుండా పోయింది. నేను లేచి చూసేసరికి ఆయన రూపం కానీ ఆయన మనిషి కానీ అసలు ఏమి కూడా లేదు. ఎలా జరిగిందమ్మంటే ఏమోనన్నా నాకు తెలియదు, రెప్ప పాటులు అనేది జరిగిపోయింది. ఏందమ్మా ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు కదా ఈ మనిషి అని మనం అడిగానుకో, ఏమోనన్నా వచ్చి అలా చూసి కనురెప్పట్లు వేసేసరికి మనిషి కింద పడిపోయి ఉన్నాడు, నాకేం చేయాలో అర్థం కాలేదు, చూస్తే మనిషి చనిపోయాడు. ఇక్కడ ఏమని రాస్తుంది? రెప్ప పాటులో మార్పు కలుగుతుంది. ఈ లోక భాషలో చెప్పాలంటే లోక భాషలో మరణం రెప్పపాటున వస్తుంది. లోక భాషలో మరణం కాళ్ళు చేతులు పోవటం కానీ, లేదా యుద్ధాలు జరిగేటప్పుడు బాంబులు వేసినప్పుడు కానీ ఆ మాంసపు ముద్దలు చల్లా చెదురు అయిపోయి కూడా ఎలా అవుతున్నాయి అంట? రెప్ప పాటులోనే ఇదంతా కూడా జరిగిపోతుంది. అందుకని ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే, ఒక రెప్ప పాటులో కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. అంటే ఈ లోకంలో జరిగే మార్పు కాదు, కానీ పరలోక సంబంధమైన మార్పు గురించిన చెప్తున్నాడు. మనం అందరికి కూడా ఏమొస్తుంది? మార్పు వస్తుంది. ఆ తర్వాత
బ్రోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుతురు. అంటే చనిపోయిన వారు కూడా తర్వాత ఏమవుతున్నారంటే అక్షయులుగా లేపబడుతున్నారు. తర్వాత చదవమ్మా. మనము మార్పు పొందుదము. ఇక్కడ ఏమని రాస్తుందంటే మార్పు అనేది మనకి రెప్పపాటులో వస్తుంది. కడబూర బ్రహ్మంగానే మృతుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క క్షణంలో వాళ్ళు మార్పు పొంది లేగుస్తారు. లేచినాక ఏం చేయాలంటే, లేచినాక ఏంటంటే వాళ్ళకి తీర్పు ఉంటుంది. తీర్పున్నాక మహిమ శరీరం మనం ధరించుకుంటాం. తర్వాత చదువుతాం ఇంకో మాట కూడా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 చదువుతాం. ఇదిగో మనకి ఏదన్నా జరుగుతుంది అంటే ఈ క్షణకాలం మనకు బాగుందనుకుంటాము. రెప్పపాటులో మన జీవితాలన్నీ కూడా చెల్లాచెదరైపోయే అవకాశాలు ఉన్నాయి. రెప్పపాటులో మన జీవితాలన్నీ కూడా గొప్పవాళ్ళమయ్యే మార్గం కూడా ఉంది. ఈ రెండు కూడా ఒకేలాగా జరుగుతాయి. మనం నాశనం అయిపోవడానికి ఒక రెప్పపాటు సమయం సరిపోతుంది. మనం జీవితాలు మార్చుకోవడానికి కూడా ఒక రెప్పపాటు సమయం సరిపోతుంది. అంటే ఒక రెప్పపాటు నిర్ణయం ఎలా ఉండదంటే, ఆ నమ్మి నేను ఇప్పుడు దాకా చేసిన పాపాల గురించి నాకు మారు మనసు కావాలని ఒక్క క్షణంలో నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది ఎలా తీసుకుంటారు? ఒక్క క్షణంలో తీసుకుంటారు. ఇక మీదట నేను అలాగా జీవించకూడదు. ఒక్కొక్కరు పాప పనులు చేయడానికి ఏంటంటే అప్పుడు దాకా నార్మల్గా ఉంటారు. రెప్పపాటులో పాప పని చేయడానికి నిర్ణయం తీసుకొని ఆ పాపంలో పాలు పొంది వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు మనకు బోధించాలి, మనకు చెప్పాలి, మనల్ని ఒక స్థాయిలో నిలబెట్టాలని ఎందుకు చూస్తున్నాడంటే రెప్పపాటులోనే మీ జీవితాలన్నీ కూడా మారిపోతాయి. చదువమ్మా. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు మన అను రక్షకుణ్ణి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాను. సమస్తమును తనకు లోబర్చుకున్న జాలని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. అంటే ఎలా ఉంటుందంట? అసలు మన పౌరస్థితి అన్నది ఈ లోక సంబంధమైన విషయంది కాదు. ఎక్కడిదంట మన పౌరస్థితి? పరలోక సంబంధమైన పౌరస్థితి కావాలి మనకి. ఎక్కడి నుంచి వచ్చాం మనం? పరలోక సంబంధాలు. మనం పరలోక సంబంధంలో ఉండాల్సిన పౌర హక్కు లేదా పౌర చట్టం. అంటే పౌర చట్టాలంటే ఐడియా ఉందా? ఇండియాలో పుట్టారనుకో ఇక్కడ పౌర చట్టం వస్తుంది. అంటే నువ్వు ఎక్కడ ఏ దేశాలు ఉద్యోగాలు ఇచ్చారు వెళ్ళినా కానీ నీ పౌర చట్టం ఎక్కడ ఉంటుందంటే ఇండియాలో ఉంటుంది. ఈ ఇండియా అదే పౌర చట్టం మనకి ఎక్కడ ఉందంటే పరలోక రాజ్యంలో ఉంది. మరి ఈ పరలోక రాజ్యంలో ఉంది కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఆ పౌర చట్టాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఇక మేము ఇండియాలో మాకు ఎక్కడ అవసరం లేదని చెప్పి వాళ్ళు వెళ్ళిన దేశాలు వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ పౌర చట్టం వాళ్ళు తీసుకుంటారు. కానీ ఈ వాక్యం లేదంటే మీరు పరలోక సంబంధమైన పౌరులు లేదా పౌర చట్టంలో మీరు ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ఏముందంటే సమస్తమును తనకు లోపరుచుకొని జాలని శక్తిని బట్టి ఆయన మన దేన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చను. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, యేసుక్రీస్తు వారికి మహిమ శరీరం వచ్చినాక ఏవైతే పనులు చేశాడో, ఎలా అయితే జీవించాడో అలాంటి సమరూపం అంటే ఈ శరీరాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ఈ శరీరాన్ని మార్చి మహిమగల శరీరంగా సమరూపంగా ఆయన మారుస్తున్నాడు. ఈ సమరూపంగా మార్చబడితేనే దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలుగుతాము. దేవుని రాజ్యానికి మనం వారసులుగా మార్చగలుగుతాము. అందుకని మన పౌర చట్టం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఆ పౌర చట్టాన్ని నీవుగా పాడు చేసుకొని నాకు వద్దు ఈ పౌర చట్టం అని నువ్వు ఏ లోకంలో బతకాలనుకున్నది నీ ఇష్టం. దేవుని పౌర చట్టాన్ని నువ్వు రద్దు చేసుకుని నరకమైన పౌర చట్టాన్ని కూడా నువ్వు తీసుకోవచ్చు. అంటే ఏ నిర్ణయమైనా రెప్పపాటులోనే మీకు జరుగుతుంది. రెప్పపాటులో నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు ఆ లోకానికి నువ్వు లేదా ఆ పౌర చట్టానికి నువ్వు వెళ్ళిపోతావు. ఇక్కడ మనకున్న దేహం, ఈ దేహాన్ని చూసి చాలా మంది ఆనందపడతా ఉంటారు. అందాన్ని చూసి, హైట్ని చూసి, బలాన్ని చూసి, లేదా ఆ డబ్బును చూసి, హోదాగాని ఉద్యోగాలు ఈ ప్రతి చూసి ఏంటంటే ఈ శరీరాన్ని బట్టి చేస్తాడు. కానీ ఈ శరీరం
దేవుని దృష్టిలో దేనికి పనికిరానిది శరీరంగా అయిపోయి ఆయన శరీరంగా ఈ శరీరాన్ని మారుస్తున్నాడు. అందుకని శరీరాన్ని బట్టి మనం ఏం చింతించాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఏమని ఉంది ఇందాక చదివాం కదా, ఒకానొక రోజు మనం అందరం కూడా నిద్రించాల్సిన వాడు, అంటే చనిపోవాల్సిన వాడు. ఏ రోజైనా సరే తప్పదు. ఈ రోజు అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, లేదా ఇందాక మనం చదువుకున్నట్టుగా అట్లా రెప్పపాటులో ఆగిపోవచ్చు. ఈ రెప్పపాటులో చనిపోయే దాని గురించి ఆయన మనకిచ్చిన పౌరు చట్టాన్ని లేదా మనకిచ్చే సమానమైన మహిమ గల శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం, పోగొట్టుకుంటున్నాం. అందుకనే ఇప్పుడు మనం ఎందుకు ఇవన్నీ చదువుతున్నాం అంటే మీకు మొట్టమొదటి చెప్పే కదా, యేసుక్రీస్తు వారు మహిమ గల శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఏ పనులు చేశారు? పలకరించటం, చూడటం, మాట్లాడటం, భుజించటము, లేదా ఆయన రూపం మారకుండా ఉండటం. ఇప్పుడు మనకు కూడా ఏముంటుంది? అటువంటి మహిమ గల శరీరం ఉన్నప్పుడు మనకి ఇవన్నీ ఉంటాయి తర్వాత అని మీకు రుజువుగా నేను చూపించగోరుచున్నాను. అందుకని మీకు అంత వివరణగా చెప్తున్నాను, దాన్ని అర్థం చేసుకోండి. ఈ శరీరం కాకుండా మనకు మహిమ గల శరీరం వస్తుంది. మహిమ గల శరీరంతో యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత, అంటే మృతుడు పునరుత్థానమైన తర్వాత ఆయన చేసిన పనులు ఏవైతే ఉంటాయో ఈ మహిమ గల శరీరాన్ని మనకి ఇచ్చినప్పుడు మనకు కూడా అవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇంకో మాట కూడా చదువుకుందామా. లోకా సువార్త 20:26. అందుకని మనకి ఏముండాలి? పౌర చట్టం ఉండాలి. మహిమ గల శరీరం, ఆయన పునరుత్థానం తర్వాత ఏ అయితే శరీరం వస్తుందో మనకు కూడా ఆ శరీరం వస్తుంది. ఆ చదువమ్మా. వారు పునరుత్థానములోను, లోకా సువార్త 20:26 చదువు. వారు ప్రజల ఎదుట ఈ మాటలు తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఓరకుండరి. ఇది రాంగు రాసిన అనుకుంటా. సరే, ఇక్కడ ఏమనుందంటే, వారు పునరుద్ధానంలో పాలివారయ్యుండి దేవదూత సమానులు దేవుని కుమారులై ఉందురని గనుక వారికి చావు లేదు. ఏముంటుందంట? దేవదూతల్లాగా మనం సమానంగా మార్చబడతాము. ఇందుకు ఈ శరీరం ధరించుకొని దేవదూతల్లాగా మనం సమానంగా మార్చబడుతున్నామంటే మనకి ఇక మీదట ఇక ఎప్పటికి కూడా చావు అనేది లేదు. ఏం లేదంట, మనకి చావు అనేదే లేదు. అది మత్తయి సువార్త అయి ఉంటుంది. మత్తయి సువార్తలో మరణం పునరుద్ధానం గురించి అయ్యా ఇక్కడ ఆమెకి భర్తలు ఉన్నారని ఉన్న సందర్భంలో ఆ చివరి వచనంలో ఉంటుంది. అక్కడ సరే, ఇక్కడ ఏముందంటే మనకి పునరుద్ధానములోను పాలివారమై ఉండి దేవదూత సమానులు దేవుని కుమారులై ఇందురు కనుక వారికి చావనేరరు. అంటే ఇంకా వాళ్ళకి ఏముంటుందంట? చావు అనేదే ఉండదు. ఎప్పుడు ఉండదు? ఈ పునరుద్ధానం తర్వాత కడబొర మ్రోగుతుంది, తిరిగి లెగుస్తున్నాము, మనకి ఆ తీర్పు జరుగుతుంది. మహిమగల పునరుద్ధానం తర్వాత మహిమగల శరీరం మనకి ధరిస్తాడు. ధరించిన తర్వాత మనం దేవదూతల్లాగా మనం మార్చబడతాము. దేవదూతల తర్వాత మార్చబడిన తర్వాత మనకేముండదంట? చావు అనేది ఉండదు. చదువు. అందుకు యేసు లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. పునరుద్ధానమునందు ఎవరినో పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. అంత చదివితే టైం అయిపోతుంది. లాస్ట్ లో చదువు. సరే, సరే, ఇక్కడ ఏమవుతుందంటే మనకి మహిమగల శరీరం వస్తుంది. మహిమగల శరీరం వచ్చిన తర్వాత మనకి అన్నట్టు కూడా ఇంకా చావు అనేది ఉండదు. మనం ఎలా ఉంటామంటే దేవదూతల లాగా మనం మార్చబడతాము. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మనకి శరీరం అంటే రెప్పపాటులోనే మనకి మార్పు కలుగుతుంది. ఈ మీకు బాగా అర్థం అవ్వాలంటే, నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మీకు బాగా అర్థం అవ్వాలంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత ఆ 40 రోజులు చెప్పిన విషయాలు పరలోక సంబంధమైనవి.
ఆయన తినటం కానీ మాట్లాడటం, పలకరించటం, చూడటం ఇవన్నీ మీకు ఒక ఊహగా, ఒక ఆలోచనగా మీకు ఆ రుజువుగా కనపడితేనే మీకు తర్వాత వాక్యాలన్నీ కూడా అర్థమవుతుంది. తర్వాత చదువుదాము, సమయం అయిపోతుంది. లోకాసు వార్త 22 అధ్యాయము 29-30 వచనాలు చదవండి. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. అంటే ఇక్కడ ఏమున్నాయి? ఇందాక అన్నాడు కదా యేసుక్రీస్తు వారు, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అన్నప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ ఎదుట ఆయన భుజించాడు. ఇక్కడ మరలా పరలోక రాజ్యం సంగతులు చెప్తున్నప్పుడు, మీరు నాకు ఒక రాజ్యం ఇచ్చినప్పుడు నా తండ్రి, ఆ రాజ్యంలో మిమ్మల్ని వారసులుగా మిమ్మల్ని చేసినప్పుడు మీరు ఆ రాజ్యంలో ఉండి ఇశ్రాయేలు వాళ్ళు 12 మంది గోత్రాలలో ఉన్నారు, వాళ్ళకి మీరు తీర్పు తీరుస్తారు, అక్కడ మీరు పూజిస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఇశ్రాయేల్ని నేను ఎన్నుకున్నాను, వారసులుగా ఉన్నారు. ఈ వారసులు ఏమున్నారంటే నమ్మలేక తీర్పు పొందుతా వాళ్ళు ఎక్కడున్నారంటే వెలుపల చీకట్లో ఉంటారు. ఎందుకు ఉంటున్నారంటే వీళ్ళు తీర్పు తీర్చాలి. వీళ్ళు తీర్పు తీర్చాలి అంటే వీళ్ళంటే మనం తీర్పు తీర్చాలి అంటే మనం ఎంత గొప్పగా మార్చబడాలి. ఇక్కడ అర్థం ఏంటంటే అది ఏముంది, బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని, బల్ల యొద్ద వాళ్ళు అన్నపానాలు కూడా పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి. ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? సింహాసనాల మీద కూర్చున్నారు. అంటే ఒకళ్ళకి మనం అన్నపానాలు తీసుకొని, అంటే పరలోక రాజ్యంలో ఉన్న అన్నపానాలు తీసుకొని ఒక సింహాసనం మీద మనం కూర్చోవాలంటే మనకి ఎంత అర్హత ఉండాలి? ఎలా ఉండాలి? ఒకళ్ళకి మనం తీర్పు తీర్చాలి అంటే మనకి ఎంత అర్హత ఉండాలి? ఏ అర్హత లేని వాళ్ళు, పాపంలో ఉన్న వాళ్ళు కూడా పాపం చేసిన వాళ్ళని తీర్పులు తీరుస్తారు. అటువంటి తీర్పులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నన్ను పోలి ఉండండి, మీరు నన్ను ధరించుకోండి. ధరించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన లక్షణాలు, ఆయన ప్రేమించే తత్వం, లేదా ఆయన ఈ లోకంలో జీవించిన విధానం అన్ని కూడా మనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదుటి మనిషికి తీర్పు తీర్చే యోగ్యత మనకు కలుగుతుంది. ఇంకా మీకు విషయం చెప్పాలంటే అంత హోదా, అంటే వాస్తవానికి మనతో ఆహారం తినడానికి ఎవరైనా ఇష్టపడతారా? మనతో ఆహారం తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. ఎందుకంటే మన ఇల్లు వాకిళ్ళు బాగాలేదనో, మన రూపురేఖలు బాగాలేదనో, లేదా మనం తినే ఆహార పద్ధతులు బాగాలేదనో, లేదా కులాలో, లేదా గోత్రాలో, లేదా అంటరానితనమో, ఇటువంటి అన్నీ ఉన్నప్పుడు ఎవరు కూడా మనతో ఆహారం తినడానికి కానీ మనతో ఉండడానికి కానీ ఇష్టపడరు. కానీ దేవుడు పునరుద్ధానం అయిన తర్వాత వాళ్ళతో ఏం చేశాడు? ఆహారం కూడా తిన్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అట్లా ఎవరైనా వెళ్తారా? ఈ లోకంలో ఉన్న చాలా మందికి అంటరానితనం ఉంటుంది. వాళ్ళు ఒక ఇల్లుకి రావాలన్నా, ఆ ఇంట్లో కొద్దిసేపు కూర్చోవాలన్నా వాళ్ళకి ఎంత గిల్టీగా ఉండదు. కానీ యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత వాళ్ళ మధ్యన నిలిచి ఉన్నాడు. దేవుడు లేదా దేవుని పేరు చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే మన మధ్య నిలిచి ఉంటారు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా సరే ఆయన ఎలా ఉండాలి? మధ్య నిలిచి ఉండాలి. వాళ్ళు ఏ ఆహారం అయితే పెట్టాడో ఆహారాన్ని తిన్నాడు. అందుకని ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి లక్షణం వెళ్ళి పరలోక రాజ్యంలో సందర్భంలో జరుగుతుంది. అక్కడే కూడా ఏం చేస్తున్నాడు? మనకి భోజనం పెడుతున్నాడు. ఇంకా ఎలా ఉన్నాడంటే, ఇదిగో నువ్వు ఉన్న స్థితి, అంటే ఆ స్థితి మనకు వచ్చినప్పుడు నువ్వు ఉన్న స్థితిని బట్టి ఇశ్రాయేల్ 12 గోత్రాలకు కూడా నువ్వే తీర్పు తీరుస్తావు. అంటే నువ్వు తీర్పు తీర్చాలి అంటే నువ్వు ఎంత పరిశుద్ధుడిగా మార్చబడాలి. మనం ఒకరికి తీర్పు తీర్చాలంటే ముందు ఈ లోక భాషలో చెప్పాలంటే రాజ్యాంగం మనకి తెలిసి ఉండాలి. ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నీ ఆయన ఏ పనులు కూడా చేయకోకుండా ఒక జడ్జి గారిగా కూర్చొని ఆయన తీర్పు తీరుస్తాడు.
ఇప్పుడు మనం తీర్పు తీర్చాలంటే యేసుక్రీస్తు వారు చెప్పిన నిబంధనలు, ఆయన అలవాట్లు, ఆయన గుణగణాలు, ఆయన బుద్ధి, ఆయన నడవడిక, ఆయన ప్రజలతో మాట్లాడే విధానం, ప్రజల్ని క్షమించే విధానం, రోగులను పట్టుకోవటం, ఇవన్నీ కూడా గుణగణాలు ఎవరికి రావాలి? మరలా మనకు రావాలి. ఒక్కొక్కరు చూడండి, రోగులను చూస్తే అంత దూరంలో ఉంటారు. ఎలా ఉంటారు? రోగులను చూస్తే చాలా అంత దూరంలో ఉంటారు. ప్రభు వారు అలా లేడు. కుష్టి వ్యాధులు ఎక్కడో దూరం నుంచి పిలుస్తుంటే వాళ్ళ కోసం ఆగి వాళ్ళని స్వస్థపరిచాడు. అలాగా అనేక మందిని ఆయన చేరదీశాడు, స్వస్థపరిచాడు, ఆహారం పెట్టాడు, వాళ్ళతోనే ఉన్నాడు. ఎక్కడ నిద్రించాడు? వాళ్ళతోనే నిద్రించాడు. ఇలాంటి పనులన్నీ కూడా మనం చేసినప్పుడు ఎలా ఉంటామంటే వాళ్ళకి మనము తీర్పు తీరుస్తాము. ఇశ్రాయేలు వాళ్ళకి మనకు తీర్పు తీరుస్తాము. మరి ఇశ్రాయేలు వారికి తీర్పు తీరుస్తున్నావు అంటే ఈ శరీరంతో తీర్పు తీరుస్తావా? ఈ శరీరంతో ఎవరికి నువ్వు తీర్పు తీర్చకూడదు. ఎవరిని ఈ శరీరంతో ఉన్నప్పుడు దూషించకూడదు. ప్రభువారు అట్లా చేయలే. ప్రభువారు ఏం చేశారంటే ప్రతి ఒక్కరిని కూడా క్షమించాడు. ఒకవేళ పాపం చేసి పట్టుబడినా ఇక మీదట నువ్వు ఆ పాపం చెయ్యొద్దు. అంతేగాని ఎవరిని దూషించటం, తీర్పు తీర్చటం, వాళ్ళకి మరణ శిక్షలు వేయటం ప్రభువారు ఎవరు చేయలేదు. అందుకని మనం ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎవరికి మనం తీర్పు తీర్చకూడదు. ఎవరు చేసే పనులు వాళ్ళు దేవుని పేరట, దేవుని వాక్యం వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళు మార్పు చెందుతారు. అందుకని అంటాడు నువ్వు తీర్పు తీర్చకూడదు. దేవుడు యేసు ప్రభు వారు శరీరధారికి వచ్చినప్పుడు కూడా నేను తీర్పు తీర్చడానికి రాలేదు. అందుకని ఇక్కడ మనం ఎలా ఉండాలంటే తీర్పు తీర్చే హోదా మనకు రావాలంటే మనం మహిమ గల శరీరం ధరించుకున్న తర్వాత, నువ్వు యథార్థవంతుడుగా నిలబడిన తర్వాత అప్పుడు నీకు తీర్పు తీర్చే శక్తి, బలము వస్తుంది. ఆ తర్వాత ఇంకొక మాట చదువుకొని ముగించుకుందామా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 చదువమ్మా. 6వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదువు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని మీరు ఎరుగరా? ఈ జీవన సంబంధమైన చాలు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు వారు, అని లోక సంబంధమైన వాటి గురించి మీలో మీరు వాదనలాడుకుంటూ లేదా మీలో మీరు చేసుకుంటున్నారు. అసలు మీరు ఎవరు అంటే దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు. అంటే మిమ్మల్ని చూసి మిమ్మల్ని అనుసరించి ఎక్కడ ఉండాలంటే మీరు దేవదూతలకు తీర్పు తీర్చాల్సిన వాళ్ళు. మీరేంది ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు వ్యాఖ్యం ఆడుతున్నారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకున్నారు. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగురా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యముగా తీర్పు తీర్చుచున్నావు కదా. అంటే ఈ జీవన విధానమైన విషయాల్లో మీరు ముఖ్యంగా తీర్పు తీరుస్తున్నారు కదా. అసలు మీరు ఎలా తీర్పు తీర్చాలంటే దేవదూతలకు తీర్పు తీర్చే మనుషులుగా మీరు మార్చబడాల్సిన వాళ్ళు. ఈ చిన్న విషయాల దగ్గర మీరు ఈ సంబంధమైన విషయాల గురించి మీరు కలవరపడుతున్నారు. మీకు ఇచ్చిన హోదా ఏంటంటే ఇక్కడ తీర్పు తీర్చడం కాదు, దేవదూతలకి మీరు తీర్పు తీరుస్తారు. అంటే మనకున్న అర్హతల గురించి నేను మీకు చెప్తున్నా. అంటే మనకున్న అర్హతలు అంటే మనం మహిమ శరీరాన్ని ధరించుకునేంత యోగ్యత వచ్చినాక జరిగే సందర్భాలు ఇవి. ఏం కావాలి మనకి? మహిమ శరీరం. దేవుడు పునరుద్ధానమైన తర్వాత ఏదైతే శరీరం ధరించుకున్నాడో అటువంటి శరీరం మనం ధరించుకున్న తర్వాత దేవదూతలకి మనము తీర్పు తీరుస్తాం. ఎందుకు తీర్పు తీరుస్తామంటే దేవదూతలు దేవుణ్ణి ఎదిరించి అంటే దేవదూతలు అంటే అందరు కాదు, కొంతమంది బెదిరించినప్పుడు వాళ్ళు త్రోసివేయబడ్డారు. దేవదూతలు ఇలా త్రోసివేయబడ్డప్పుడు మనం సృజించబడ్డాము. తర్వాత మనల్ని చూసి ఏం చెప్తారంటే, ఇదిగో మీరైతే ఎదిరించారు కానీ ఇదిగో నేను ప్రేమించిన ఈ మనుషులు నన్ను ప్రేమించి నేను ఎలా అయితే జీవించానో అలా జీవించారు, నేను ఎలా అయితే నడిచానో ఆ మనసు కలిగి నడిచారు, నన్ను పోలి వీళ్ళు ఉన్నారు, నన్ను ధరించుకున్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నప్పుడు మీకు కూడా
ఆ దేవదూతలకు తీర్పు తీర్చేంత యోగ్యత వీళ్ళకి కూడా వచ్చింది. ఇలాంటి యోగ్యత మీరు పోగొట్టుకున్నారని వాళ్ళకి చెప్తున్నాడు. ఇక లాస్ట్ ఒక్క మాట చదువుకుందాం. ప్రకటన 22:3 చదవమ్మా, 4-5 వరకు. ప్రకటన 22:3. ఇక మీదట శాపగ్రస్తమైన ఏదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఇక్కడ ఉండు ఒక్క నిమిషం. ఇక్కడ ఏముండదంట, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. శాపగ్రస్తమైనదంటే మనం శాపం ఎందుకు వస్తుంది? మన భాషలో పాపం చేస్తే వస్తుంది. పాపం వల్ల శాపం వస్తుంది కదా. ఆ శాపం ఉన్న మనుషులు ఎవరు కూడా దానిలో ఇక ఉండరు. దానిలో ఉండరు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. అంటే దేవుని యొక్కయు అంటే దేవుడు ఎలా అయితే ఉన్నాడో అలా జీవించిన వారందరూ కూడా దానిలో ఉంటారు. చదవమ్మా. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి మొసళ్ళ మీద ఉండును. ఇక్కడ ఏముందంటే ఆయన ముఖాన్ని ముఖ కాంతి మనం చూస్తాం. ఆయన ముఖాన్ని మనం చూస్తాం. ఆయన దగ్గరే మనము ఉంటాము. అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని ఏముండదు. ఆయన వెలిగే మనకి జీవమై ఉంటది. అంటే సూర్యుని వెలిగే దేవుడు అనుకుని ఈ జీవాన్ని పొందాలని శరీర ఆరోగ్యం కోసం, కంటి కోసం, విటమిన్స్ కోసం మనం చూస్తాం కదా. అలాంటిది అక్కడ ఏముండదు. దేవుడి రాజ్యంలో ఆ రాజ్యంలో ఉండాలంటే ఎలా ఉండాలంటే ఆ దేవుని గుణగణాలు ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. శాపగ్రస్తులు, పాపం చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సమయం పట్టింది. ఎవరుంటారంటే అక్కడ శాపమైనది ఏది కూడా అక్కడ ఉండదు. శాపం అంటే ఏంటంటే పాపం అంటే చాలా ఉండే కదా. దొంగతనము, వ్యభిచారము, నరహత్య, పొరుగువారి సొమ్ము ఆశించటము, అబద్ధ సాక్ష్యాలు చెప్పటము, లేదా మోహపు చూపు చూడటము, లేదా ధనాపేక్ష కలిగి ఉండటము, ఇంక చాలా లక్షణాలు. పొరుగువారిని ద్వేషించటము, లేదా తిట్టటము, కొట్టటము, ఆ మనసులో చెడుగా మాట్లాడుకోవటము, ఇటువంటి అన్ని కూడా ఆయన రాజ్యంలో ఉండవు. ఇటువంటి అంత శాపగ్రస్తం ఏది కూడా అక్కడికి రాదు. అక్కడ ఏమొస్తుందంటే గొర్రెపిల్ల యొక్కయు యేసుక్రీస్తు యొక్కయు, అంటే యేసుక్రీస్తు వారు ఎలా అయితే జీవించాడో అటువంటి జీవితాన్ని కలిగి ఉన్న వారు మాత్రమే అక్కడ ఉంటారు. అక్కడ సూర్యుడు గాని చంద్రుడు గాని ఉండడు. యేసుక్రీస్తు ఆయన కాంతిలను మనము జీవిస్తాము. ఇప్పుడు ఇదంతా మనం ఎందుకు చెప్పుకున్నాము? యేసుక్రీస్తు వారు పునరుద్ధానమయ్యి మహిమ శరీరం ధరించుకున్న తర్వాత ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఏ పనులు భూమి మీద చేసిన పనులు మరలా పరలోక రాజ్యంలో జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ అని నేను అనట్లేదు. వాటిల్లో కొన్ని అక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడంటే 40 దినాలు వారితో ఉండి అనేక విషయాలు చెప్పాడు. అనేకం అంటే ఎన్ని ఉన్నాయో మనం రాజ్యానికి వెళ్ళినప్పుడు తెలుసుకోవటం కానీ ఇక్కడ మనకైతే తెలియదు. అనేకమండి. అనేక వాటిల్లో కొన్ని ఏంటంటే తలుపులు వేస్తున్న క్షణంలో ఆయన ప్రత్యక్ష పరచబడటం, తర్వాత పిలవటం, ఆ యేసు పిలవటం, మాట్లాడటం, తర్వాత భోజనం చేయటం, తర్వాత వాళ్ళకి అనేక సంగతులు చెప్పటం, తర్వాత యేసుక్రీస్తు వారికి మొక్కటం. అంటే ఇవన్నీ కూడా నేను అనుకుంటాం ఏంటంటే ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో ఉంటాయి. అక్కడ కూడా మనం మనుషుల్ని చూస్తాము, పలకరిస్తాము, అనేక సంగతులు మనం తెలుసుకుంటాము. అక్కడ కొన్ని పనులు మనం చేస్తాము, దేవునికి మొక్కుతాము. అక్కడ ఎలా ఉంటారంటే ఏ పాపము లేని వాళ్ళు మాత్రమే మహిమ శరీరం ధరించుకొని ఆయన దగ్గర ఉంటాం. ఇవన్నీ ఎందుకు చదువుతున్నట్టే పునరుద్ధాన దిన ఆదివారం ఆరాధన అనగానే యేసుక్రీస్తు వారు మరణించి పునరుద్ధానం ఎలా అయితే అయ్యాడో మనం కూడా మరణించిన తర్వాత రెప్పపాటులో కడబోర ప్రారంభం మోగంగానే రెప్పపాటులో మన శరీరాలన్నీ కూడా మార్పు చెంది వస్తాయి. వచ్చిన తర్వాత ఏదైతే మంచి చేశారో వాళ్ళకి మహిమ గల శరీరం వాళ్ళకి
ధరించుకుంటారు. ఆ మహిమ గల శరీరం ధరించుకున్న వాళ్ళు ఆయన రాజ్యానికి వెళ్తారు. ఆయన రాజ్యానికి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా మన రూపురేఖలతోనే మనం ఉంటాం. ఇంకో చోట ఏమని ఉంటుందంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా కొంతమంది కూర్చొని ఉండి, అంటే ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు ఎందుకు వాడారంటే వాళ్ళతో కూడా మనం కూర్చొని ఉంటాము, వాళ్ళను కూడా మనం కలుసుకుంటాము. ఇదిగో అబ్రహాం గారు, అంటే మన అబ్రహాం గారు, ఆ అబ్రహాం గారిని పట్టుకొని, అబ్రహాం గారు మీరు చెప్పిన సంగతులన్నీ నేను వాక్యంలో చదివాను, అనేక విషయాలు మేము తెలుసుకున్నామని అక్కడ ముచ్చటిస్తాను. ఇస్సాకు అంటే అనేక నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, ఇలాగ అనేక విషయాలు మనం అక్కడ కలుసుకుంటాం. ఈ నిరీక్షణ బట్టే మనం ఏం చేస్తున్నామంటే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం పొందుతున్నాము. ఈ బాప్తిసం పొంది మన క్రియలన్నీ ఇట్లాగా వాక్య రూపంలో సరి చేసుకున్న తర్వాత ఏ రోజుకైనా మనకు మరణం వస్తుంది. మరణం వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడై ఎలా అయితే లేచాడో అలాగే మనం కూడా పునరుద్ధానం లాగా ఆ మ్రోగంగానే మనం కూడా ఒక రెప్పపాటు క్షణంలో మనము మార్పు చెందుతాము. మనకి మహిమ శరీరం ధరించుకొని దేవదూతలకు తీర్పు తీరుస్తాము. అంటే దేవదూతలకు తీర్పు తీర్చేంత మనకు రావాలంటే మనం చాలా సరి చేసుకొని మన క్రియలన్నీ మార్చుకొని దేవుని పోలి నడుచుకోవాలి. మనం దేవుడు ఎలా అయితే నడుచుకున్నాడో అలా పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ జరుగుతాయి. దీన్ని విశ్వసించి మాత్రమే మనం జీవించాలి. ఇటువంటి అంటే ఏదైనా దేవునికి హేయమైన క్రియ ఏది కూడా ఆయన రాజ్యానికి వెళ్ళలేదు కాబట్టి అలాంటి హేయమైన క్రియలు ఏదైనా మనలో ఉంటే వాటిని మనం విడిచిపెట్టి ప్రభురాత్రి భోజనంలో మీరు పాలుపందులు పొందాలని ప్రభు పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాడు. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమగల తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. నీ పునరుద్ధానం గురించి నా ప్రభా మేము వాక్యం ధ్యానం చేయుచుండగా మీరు మాకు తోడై ఉండి మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు నా ప్రభా. పునరుద్ధానం గురించి అయా పునరుద్ధానుడు అయిన తర్వాత మీరు అయా మాట్లాడుతున్నారు, మనుషుల్ని పలకరిస్తున్నారు, మనుషుల ముందు ప్రత్యక్షపరచబడుతున్నారు, ఆహారం తినగలుగుతున్నారు, అనేక సంగతులు వాళ్ళకి చెప్పారు. అలాగే మీకు చాలా మంది బ్రొక్కారు. ఇటువంటి స్థితిగతులన్నీ కూడా మరలా మాకు పరలోక రాజ్యంలో ఉంటాయి. అయ్యా మేము ఇంకా ఎన్నడూ కూడా పునరుద్ధానం అయిన ఇంకెన్నడూ కూడా మేము చనిపోకుండా మీ రాజ్యంలో మేము జీవించాలి అంటే, మేము మీ ఇశ్రాయేలు ప్రజలకి తీర్పు చెప్పాలి అంటే మేము ఇంకా ఎంత మార్పు చెందాలి, నీ వలె మేము ఎలా మార్చబడాలని మీ వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభా. అయ్యా మాలో ఏమైనా నీకు హేయమైన క్రియలు ఎయ్యి కూడా నీ రాజ్యంలోకి చేరవంటున్నావు. అటువంటి హేయమైన క్రియలు మాలో ఏమైనా ఉంటే వాటన్నిటి నుంచి మమ్మల్ని తొలగించండి, మమ్మల్ని శుద్ధిపరచండి, మమ్మల్ని నీ రాజ్య వారసులుగా మమ్మల్ని మార్చండి. మీకు ఉన్న మహిమ శరీరాన్ని మాకును ధరించుకునే అవకాశాన్ని మాకు కలుగు చేయమని, అలాగా మేము జీవించి నీ రాజ్యంలో మేము కలుసుకొని నీ రాజ్య వారసులుగా మా ప్రభా మేము ఇంకా అనేక పనులు మేము చేయాల్సి ఉండి ఆ పనులన్నీ కూడా మేము పూర్తి చేయడానికి మీరు మాకు సహాయం దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.